తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జూన్ నెలలో కర్కాటక రాశి వారికి గురుడు లాభస్థానమందు, శని అష్టమస్థానమందు, రాహు భాగ్యస్థానమందు 9వ ఇంట్లోని, అలాగే కేతు తృతీయ స్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. ఎంతటి కష్టసాధ్యమైనటువంటి పనైనా ప్రయత్నపూర్వకంగా విజయాన్ని సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఆదాయం చాలా బాగుంటుంది. సంఘంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు ఉంటాయి. సంఘంలో సముచిత స్థానం ఉంటుంది. ఇతరుల పట్ల ఉపకార బుద్ధి కలిగి ఉంటారు. అటువంటి స్వభావంతో ఉంటారు. అన్ని విధాలుగా కూడా యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు. సహాయం చేసేటువంటి మంచి మిత్రులను సంపాదిస్తారు, మిత్రులు కలిగి ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో గౌరవం ఉంటుంది. సోదరీలతో కూడా మంచి సత్సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది. శారీరక మానసికమైనటువంటి ఇబ్బందులు కొంత ఉన్నప్పటికీ కూడా కొద్ది కాలంలోనే అవి సమసిపోయే అవకాశం ఉంటుంది. భూ గృహ స్థిరాస్తులను అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఎక్కువగా ఉంటారు. తద్వారా ఆదాయం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఉన్నత విద్యలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆసక్తి విద్య ఎక్కువగా ఉంటుంది. విద్యా ప్రమాణాలు పెరిగి పరీక్షలలో మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు మంచి యోగదాయకమైనటువంటి కాలం. అధికారులు మన్ననలు పొందుతారు. అధికారుల వద్ద గుర్తింపు కూడా లభిస్తుంది. నిరుద్యోగులకి కొంతవరకు ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం కూడా ఉంది. అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా లాభదాయకమైనటువంటి నెల కాలంగా చెప్పవచ్చు. కిరాణా, మెడిసిన్ వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉంటుంది. ప్రజలలో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉంటాయి. ప్రజాహిత కార్యక్రమాలు ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కళాకారులకు మంచి అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా గాయకులకు, కవులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆదాయం చాలా బాగుంటుంది. స్త్రీలకు మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కుటుంబంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఎక్కువగా ఉంటుంది. సంతానం వలన సౌఖ్యం పొందుతారు. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగ్యత కలుగుతుంది. పునర్వసు నక్షత్రం వారికి మంచి బుద్ధి, తెలివితేటలు ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తుంది. పుష్యమి నక్షత్రం వారు ప్రతి పనిలోనూ పట్టుదలతో కృషి చేసి విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త మాత్రం అవసరం. ఆదాయం బాగానే ఉంటుంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిబంధకాలు, చిన్న చిన్న మానసిక శారీరక
ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నప్పటికీ కొద్ది రోజుల్లోనే అవి సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఈ జూన్ నెలలో కర్కాటక రాశి వారు శనికి జపం చేయించడం, నువ్వులు నల్లని వస్త్రం దానం చేయించడం, శనికి తైలాభిషేకం చేయటం, రాహునికి జపం చేయించడం, మెనుగులు నీల వస్త్రం దానం చేయించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, దుర్గాదేవి పూజలు చేయడం ద్వారా ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి ఈ జూన్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. మరి ఇంకా ఎన్నో మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. స్వస్తి.